ఎక్కడ మొదలెడదాం? చిన్నప్పుడు ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ చదువుకునే టైంలో వీధి చివరన ఎవరో ఒక ఇంటి దగ్గర టీవీ ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటలకు సినిమా అయితే మధ్యాహ్నం 2 గంటలకే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న రోజుల నుంచి మొదలు పెడదామా? మీరు పుట్టే టైంకి వీధికో టీవీ ఉందిరా! కానీ మేము పుట్టిన టైంకి ఊరికొక టీవీ ఉండేది అనే నాన్నాల టైం దగ్గర నుంచి మొదలు పెడదామా? ఎందుకంటే ఈ రోజు వరల్డ్ టెలివిజన్ డే. టీవీ ఈ 3 అక్షరాలు కేవలం ఒక పెట్టెని సూచిస్తాయి. కానీ 3 తరాల జ్ఞాపకాల పెట్టె అది. నిజానికి టీవీ పుట్టుక ఒక అద్భుతం. అంటే కథలని, బొమ్మల్ని కదిలే ప్రపంచంగా మార్చిన మాయ. మనలో చాలా మంది టీవీ ఆవిష్కరణ ఒక సైంటిస్ట్ కనిపెట్టుంటారు అనుకుంటాం కానీ 1927లో ఫిలో ఫారెన్స్‌వర్త్ అనే ఒక 21 ఇయర్స్ యువకుడు తను చిన్నప్పుడు పొలాలను దున్నుతూ ఆ మట్టి గీతలను చూసి ఇన్‌స్పైర్ అయ్యి మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టీవీ ట్రాన్స్‌మిషన్ ప్రపంచానికి అందించాడు. ఆ యువకుడు ఆ రోజుల్లో మట్టి గీతల్లో చూసిన కదలిక ఈ రోజు మన ఇళ్లల్లో, జేబుల్లో ప్రపంచాన్ని కదిలిస్తుంది. అలాంటి అద్భుతమైన టీవీతో మనకున్న ఆత్మీయ బంధాన్ని తరాల వారీగా గుర్తు చేసుకుందాం. ఎందుకంటే చరిత్ర ఏమైనా కావచ్చు. కానీ అనుబంధం మాత్రం స్వీట్ మెమొరీ. ఆ రోజుల్లో టీవీ అంటే అది ఒక మహారాజు సింహాసనం లాంటిది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఒక గౌరవం. ఆ టీవీని తాకడానికి కూడా ఓ ధైర్యం కావాలి. దానికి 2 చెవులు అంటే యాంటీనా ఉండేది. వర్షం వచ్చినా, గాలి వీచినా, ఆ సిగ్నల్ పోయినప్పుడు ఇంట్లో పెద్దాయన కప్పు మీదకి వెళ్ళాల్సిందే. వచ్చిందా? రాలేదా? వచ్చిందా? అని పదే పదే అడిగే ఆ గొంతులో ఎంత ఆతృతో. ఛానల్ ఒక్కటే దూరదర్శన్. కానీ ఆ ప్రోగ్రామ్స్ ఇచ్చే అనుభూతి, ఆనందం 100 ఛానల్స్ చూసినా రాదు. ఊరంతా ఒకే ఇంట్లో కూర్చొని చూసేటప్పుడు నలుపు, తెలుపు రంగు టీవీ అయినా మనసులో మాత్రం పంచుకున్న అనుబంధాలకి ఎన్నో రంగులు. ప్రోగ్రామ్ ఏదైనా సరే మొదలయ్యే టైంకైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేయాలనే టార్గెట్ ఆడవాళ్ళు పెట్టుకుంటే, యాడ్ మధ్యలో అమ్మ చెప్పిన పనులన్నీ కంప్లీట్ చేసేయాలని టార్గెట్ మరొకరు పెట్టుకునేవారు. గంట సీరియల్ అయినా, గంట సినిమా అయినా చూసేటప్పుడు ఉండే నిశ్శబ్దం ఈవెన్ స్కూల్ టైమ్‌లో క్లాస్ రూమ్‌లో చూసుంటాం మనం. రిమోట్ లేకుండా ఛానెల్ మార్చిన రోజులవి. ఎవరు లేస్తారనే వాదన మొదలయ్యేది. ఎవరో ఒకరు చివరికి లేచి బటన్ నొక్కి వచ్చి గర్వంగా కూర్చోవడం. వాహ్! కొంచెం చోటివ్వరా, కొంచెం చోటివ్వరా అని ఇరికి కూర్చొని చూసిన రోజులు రమ్మన్నా రావు కదా! ఇవి మనకి ఎన్నో నవ్వులిచ్చింది, కన్నీళ్లిచ్చింది, కలలు చూపించింది. ప్రపంచాన్ని మన గదిలోకి తీసుకొని వచ్చిన మొదటి మాంత్రికుడని చెప్పొచ్చు. ప్రతి జనరేషన్‌కి టీవీ ఒక గుర్తు, ఒక అనుభవం, ఒక జ్ఞాపకం.